ఇప్పుడే మనం రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. మేము బుక్ చేసుకున్న ట్రావెల్ వాళ్ళు మాకు ఒక క్యాబ్ పంపించారు. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు గౌరీకుండ్కి వెళ్తున్నాం. అక్కడ గుప్తకాశీకి వెళ్తున్నాం. వెదర్ అయితే చాలా బాగుంది. రిషికేష్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు ఎట్లా అంటే ఒక్కొక్క మార్నింగ్ 9:45 స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది. 1:30 బట్ స్టిల్ వీఆర్ హియర్ ఉంది. ఒక 10 కిలోమీటర్స్ కూడా దాటినామో లేదా అనిపిస్తుంది నాకైతే. రిషికేష్ దాటి అంతే మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు అవుతుంది 7 కూడా ఏదైనా, కానీ విఐపి దర్శనం టికెట్ 6 వరకే ఉంటాయంట అక్కడ తీసుకోవడానికి. ఇప్పుడు మాకు విఐపి టికెట్స్ దొరకవేమో అనిపిస్తుంది. మరి ఏదైనా జ్యోతిర్లింగ రిసార్ట్ దగ్గర ఉన్నాము. అండ్ ఫుడ్ చాలా బాగుంది. ఇట్స్ గుడ్. అండ్ వీళ్ళు సర్వీస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్సలెంట్ ఉంది. బయట వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్. మార్నింగ్ టైం చూస్తే అసలు సన్ రైజ్ ఉంటుంది అనుకుంటున్నాను. గరం పానీ కావాలా వద్దా? నై చెక్. సర్వీస్ అయితే చాలా బాగుంది. ప్రతిదీ అడుగుతున్నారు. లైక్ ఇప్పుడే చూడండి, గరం పానీ కావాలా వద్దా అని అడుగుతున్నారు. హోమ్ మేడ్ ఫుడ్లా ఉంది మంచిగా. మేము ఒక్కటే ఉన్నట్టుంది. అందరూ వెళ్ళిపోయినారంట ఆల్రెడీ. కేదార్నాథ్ ట్రెక్కింగ్కి వెళ్ళిపోయినారంట. వాళ్ళు లగేజ్ ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఆల్రెడీ కేదార్నాథ్ ట్రెక్కింగ్కి. मतलब कि जैसे जाओगे ताला लॉक करना। हाँ डन चाबी देर को मैम हो गया, खाना हो गया? हो गया। केटल दे दो, पानी भर के देना। జ్యోతిర్లింగ రిసార్ట్ చాలా బాగుంది. ఒకటి చాలా బాగుంది. చిన్న రిసార్ట్ ఇది. ఇక్కడ ఒక 5 రూమ్స్ ఉన్నాయి అక్కడ సైడ్. అండ్ ఇది ఒక చిన్న రెస్టారెంట్ టైప్. అండ్ అక్కడ ఒక 5 రూమ్స్ ఉన్నాయి. ఇది నైట్ టైం కనిపించట్లేదు, బట్ మార్నింగ్ మీకు చూపిస్తాం.